ఇక సుల్తాన్పూర్ ప్రజా ఆశీర్వాద సభకు సంబంధించి సభా ప్రాంగణం దగ్గర నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు మనకి లైవ్ లో అందిస్తారు. వేణు, ఈరోజు సాయంత్రం 4 గంటలకు సంగారెడ్డి జిల్లా ఆందోళ్ నియోజకవర్గంలోని సుల్తాన్పూర్లో మెదక్ జహీరాబాద్కు సంబంధించిన ప్రజా ఆశీర్వాద సభ జరగబోతుంది. దీనికి బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పాల్గొనబోతున్నారు. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యే దశలో ఉన్నాయి. ప్రస్తుతం విజువల్స్ లో చూసినట్టు సభా ప్రాంగణానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మెదక్తో పాటు అదేవిధంగా జహీరాబాద్ పార్లమెంటులోని 6 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలతో ఈ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు ఈ ప్రజా ఆశీర్వాద సభ ప్రారంభం కాబోతుంది. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఈ సభ నిర్వహిస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత ఈ సభలో పాల్గొనబోతున్నారు. దీనికి సంబంధించి జిల్లా పార్టీ అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. 1,00,000 మంది పైగా ఈ సభకు వస్తున్నట్టుగా వాళ్ళు చెప్తుండే పరిస్థితి. దానికి అనుగుణంగా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా కూర్చోవడానికి చైర్స్ కానీ, ఎండాకాలం కావడంతో వాళ్ళకు సంబంధించిన వాటర్ కానీ, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పార్కింగ్, ఇతర సదుపాయాలన్నీ కూడా ఈ బహిరంగ సభ సందర్భంగా కల్పిస్తూ ఉన్నారు. సాయంత్రం 4 గంటలకు ఈ ప్రజా ఆశీర్వాద సభ ప్రారంభం కాబోతుంది. ఈ సభా వేదిక ముఖ్యంగా చూసుకుంటే మెదక్, ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ సీఎం కేసీఆర్కి సొంత జిల్లా, గట్టి పట్టున్న జిల్లా. బీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి, టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఇక్కడ 2004 నుంచి ఇప్పుడు 2024 వరకు ప్రతిసారి ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఆ స్థానం నుంచి ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే వాళ్ళు విజయం సాధిస్తూ వస్తున్నారు. అదేవిధంగా జహీరాబాద్ పార్లమెంటుకు సంబంధించి 2014 అదేవిధంగా 2019లో కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా ఈ ఉమ్మడి జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లో 7 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. గట్టి పట్టున్న జిల్లా, ప్రతిసారి గెలిచే జిల్లా, ఈ సొంత జిల్లా కావడం, అదేవిధంగా పార్టీ క్యాడర్ కూడా బలంగా ఉండడంతో లక్షలాదిగా ఈ బహిరంగ సభకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 4 నెలల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో రైతులు కానీ, మహిళలు కానీ, నిరుద్యోగులు కానీ అన్ని వర్గాల ప్రజలు తాము కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మోసపోయామన్న బాధలో ఉన్నారు. వాళ్ళకు సంబంధించి వివిధ వర్గాల వారు కూడా ఈ బహిరంగ సభకు స్వచ్ఛందంగా వచ్చే అవకాశం ఉందని కూడా ఆ పార్టీ నాయకత్వం అంచనా వేస్తుంది. దానికి అనుగుణంగా 1,00,000 మందికి పైగా సుమారుగా ఈ ప్రాంతంలో 50 ఎకరాల ఈ బహిరంగ సభ మెయిన్ ప్రధాన వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి సుమారుగా 50,000 మంది కూర్చునే విధంగా చైర్లు కూడా ఏర్పాటు చేశారు. మిగతా పార్కింగ్ కానీ, వాటర్ సదుపాయాలు కానీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ నుండి చేస్తుంది. ఇప్పుడే ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, అదేవిధంగా సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఇక్కడ సభా ప్రాంగణానికి వచ్చి ఇక్కడ సభ ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. రకరకాల సూచనలు కూడా చేయడం జరిగింది. వచ్చే పబ్లిక్ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాళ్ళందరూ ఈ మీటింగ్ లో పార్టిసిపేట్ చేసే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో దీన్ని ప్రజా ఆశీర్వాద సభగా నామకరణం చేయడం జరిగింది. మెదక్ తో పాటు జహీరాబాద్ కు సంబంధించిన పార్లమెంటు పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలు ఇక్కడికి వస్తున్నారు. ముఖ్యంగా మెదక్ పార్లమెంటు పరిధిలోని నర్సాపూర్, పటాన్ చెరువు, సంగారెడ్డి నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలు, అదేవిధంగా జహీరాబాద్ పార్లమెంటు పరిధిలోని జహీరాబాద్, నారాయణఖేడ్, ఆందోళ్ నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలు ఈ బహిరంగ సభకు రాబోతున్నారు. దానికి అనుగుణంగా ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తి కావచ్చా. ఈ సభ ద్వారా మాజీ సీఎం కేసీఆర్ ఏం చెప్పబోతున్నారనే ఆసక్తి ప్రజల్లో ఉంది. ముఖ్యంగా తన సొంత జిల్లా, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ వరుస విజయాలు సాధిస్తున్న నేపథ్యంలో ఈ ప్రజా ఆశీర్వాద సభ ద్వారా ఏం చెప్పబోతున్నారనే దాని మీద కూడా సర్వత్రా ఆసక్తి ఉంది. దానికి తగిన విధంగా పెద్ద ఎత్తున ప్రజలు వచ్చే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో అన్ని రకాల ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ప్రజా ఆశీర్వాద సభ సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కాబోతుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ 5 గంటల మాజీ సీఎం కేసీఆర్ 5 గంటల ప్రాంతంలో ఇక్కడికి రాబోతున్నారు. తను ప్రసంగించబోతున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను స్థానికంగా ఉండి మాజీ మంత్రి హరీష్ రావు, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఇక్కడ ఉండి ప్రత్యక్షంగా పర్యవేక్షించే పరిస్థితి ఉంది. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పాలనలో ఈ 4 నెలల పాలనలో జరిగిన
మోసాలు, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు వాటిని నెరవేర్చకపోవడం వల్ల జరిగిన నష్టాలు, క్షేత్రస్థాయిలో రైతులు కానీ, మహిళలు కానీ, నిరుద్యోగులు కానీ, ఇతర వర్గాల వాళ్ళు ఏ విధంగా మోసపోయారు, వాళ్ళకి ఏ విధంగా నష్టం జరిగింది, వాళ్ళ ఇచ్చిన హామీలు ఏది చెప్పింది ఏంటి, చేయకుండా వదిలేసింది ఏందని క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించే విధంగా ప్రసంగం ఉండబోతుంది. దానికి సంబంధించిన ప్రజలందరూ సొంత మాజీ సీఎం కేసీఆర్ సొంత జిల్లా కావడము, తన పార్లమెంటు పరిధిలో ఉండడం పట్ల ఈ ప్రజా ఆశీర్వాద సభ ద్వారా ఏం చెప్పబోతుందన్న ఆసక్తి అయితే సర్వత్రా ఉంది. దానికి తగ్గట్టుగానే భారీ స్థాయిలో ప్రజలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో, దానికి తగిన విధంగా లక్షలాది మందితో సభ జరగనున్న నేపథ్యంలో దానికి అనుగుణంగా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం దానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి. సాయంత్రం 4 గంటలకు సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గానికి సంబంధించి సుల్తాన్పూర్ ప్రాంతంలో నాందేడ్ అకోలా జాతీయ రహదారి ఆనుకొని ఉన్న 50 ఎకరాల్లో ఈ సభ నిర్వహిస్తున్నారు. పార్కింగ్ కు మరో 15 ఎకరాలు కూడా సిద్ధం చేశారు. అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తిగా వచ్చాయి. సభ కోసం జిల్లా ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూసే పరిస్థితి ఉంది. స్వేచ్ఛ. రైట్ వేణు.